హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేనైతే మీ అందరికీ పాతకాలపు వంట అయితే చేసి చూపిస్తానండి. పాతకాలపు వంట నువ్వేం చేసి చూపిస్తావు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడైతే మ్యాక్సిమం పిల్లలందరూ ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అయితే అలవాటు పడిపోయారు. బిస్కెట్స్ అని, పిజ్జాస్ అని, బర్గర్స్ అని, కేఎఫ్సి అని ఇలా అయ్యే తింటున్నారు. మన పాతకాలపు వంటలు పిల్లలకి ఏమీ తెలియదు. కనీసం వారంలో ఒక్కసారైనా ఇలాంటి హెల్తీ ఫుడ్ వాళ్ళకి చేసి పెట్టండి. రాగి సంగటి కానీ, జొన్న సంగటి కానీ, నూకల సంగటి, పప్పుచారు, పచ్చళ్ళు. ఇంకా మనము పూర్వకాలంలో అయితే కూరలకి కూడా మంచిగా నెయ్యితో కానీ, వెన్నపూసతో కానీ తాలింపు వేసేసుకునే వాళ్ళంటండి. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి. ఇప్పుడు నేనైతే జొన్న సంగటి, దానికి కాంబినేషన్గా కంది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సంగటి కోసం జొన్నలు నేను ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాను. మార్నింగే లేచి శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద అయితే వాటిని తడంతా పోయేంత వరకు అయితే ఆరబెట్టుకున్నాను. వాటిని ఒక మిక్సీ జార్లో అయితే వేసి బరగ్గా పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్లో నేను 500 ml వాటర్ అయితే పోసి కొంచెం జారుడుగా కలుపుకున్నాను. ఇదంతా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసి ఒక వెడల్పాటి పాత్ర అయితే స్టవ్ మీద పెట్టి 1 గ్లాసు జొన్నలకి 6 గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి. వాటిని పోసి బాగా మరగనివ్వండి. మరిగేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి. తర్వాత మనం ముందుగా ఒక పౌడర్ని కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో తిప్పుకుంటూ వేసేసుకోండి. ఈ సంగటి ఉడకటానికి మనకి చాలా టైం పడుతుందండి. కొంచెం ఓపికగా అయితే ఎదురు చూడాలి. ఇది ఉడికే లోపల ఇప్పుడు కంది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలైతే మీకు చూపిస్తాను. ఒక బాండీ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. 20 ఎండుమిరపకాయలు అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఎర్రగా అయితే వేపుకున్నాను. తర్వాత పక్కకు తీసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కందిపప్పు అయితే వేసుకున్నానండి. ఇది మేము ఇంట్లో చేసుకున్న కందిపప్పు, వేయించిన పప్పు అంటారు మా సైడు. ఇవి కూడా కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత దీంట్లోనే ఇంకా నేను ఎండు కొబ్బరి కొంచెం వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి కూడా ఇందులో వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకున్నాను. కొంచెం చింతపండు, ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకుంటా మెత్తగా అయితే పేస్ట్లా చేసేసుకున్నానండి. ఈ లోపల నాకు సంగటి కూడా బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు సంగటి అండ్ ఈ పచ్చడి వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే నిజంగా అండి అమృతము, ఇంకా చెప్పనవసరం లేదు. నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఇది అండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వ్యూవర్స్. బాయ్.